సార్, గేమ్ చేంజర్ మూవీ మరికొన్ని గంటల్లో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ యుఎస్ఏ లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోయాయి. అక్కడ నుంచి టాక్ కూడా వచ్చేసిందని అంటున్నారు. మరి యుఎస్ఏ టాక్ ఏం చెప్తుంది గేమ్ చేంజర్ విషయంలో? మరి హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా? మరి యుఎస్ఏ రివ్యూ ఏ విధంగా ఉంది సార్? యా, ఆల్రెడీ గేమ్ చేంజర్ ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు 18 కోట్ల వ్యూస్ వచ్చాయన్నమాట. అన్ని కలుపుకుంటే పాటలు కానీ ట్రైలర్ కానీ అన్ని కలుపుకుంటే దాదాపు 20 క్రోడ్స్ లెక్కేసుకోవచ్చు మనం. ఇది రికార్డ్ అని చెప్తున్నారు. ఈ మధ్య పుష్పకు కూడా రిలీజ్ టైంలో ఇంటర్నెట్ లో ఇన్ని వ్యూస్ రాలేదు. ముఖ్యంగా ఓవర్సీస్ లో బ్రహ్మాండంగా వచ్చింది. కాకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ లో కొద్దిగా డల్గా ఉందని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టికెట్ రేట్లు పెరగడము. అట్లాగే యుఎస్ రివ్యూ చూసినాక ఇక్కడ బుక్ చేద్దామన్న వెయిట్ చేస్తున్నారు చాలా మంది. అయితే ఇప్పుడు యుఎస్ రివ్యూ ఇందాకే వచ్చింది. నేను కొంతమంది ఫ్రెండ్స్ దీంట్లో చూశాను. సో యుఎస్ రివ్యూ ఏం చెప్తుంది, అసలు ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమాకి ఇంత డబ్బులు పెట్టి చూడాలా లేదా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇది దాదాపు 3 ఏళ్ల పాటు శంకర్ ఈ సినిమాని తీశాడు. రామ్ చరణ్ కెరీర్ లో కూడా 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది సోలోగా చేసి. మధ్యలో ఆచార్యలో చేశాడు కానీ ఆ తర్వాత రాలేదు. అయితే దీనికి బేసిక్ గా మనకి కార్తిక్ సుబ్బరాజు కథని తీసుకున్నారు. ఫస్ట్ విజయ్ కనుక్కున్నారు, బట్ విజయ్ దీన్ని రిజెక్ట్ చేశాడు. దాని తర్వాత రామ్ చరణ్ ఓకే చేయడంతో రామ్ చరణ్ సినిమా మొదలైంది. అయితే కార్తిక్ సుబ్బరాజ్ ఇచ్చిన పాయింట్ ను శంకర్ డెవలప్ చేశాడని చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే మన రామ్ చరణ్ క్యారెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్. సో రామ్ నందన్ కి ఇటు సూర్య క్యారెక్టర్ బొబ్బిలి మోపిదేవి సూర్య క్యారెక్టర్ పేరు. సో వీళ్ళిద్దరికీ ఒక టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా 2 రకాల వ్యూస్కు చెందిన వాళ్ళు. ఒకరేమో రామ్ చరణ్ ఏమో సమాజాన్ని మనం బాగు చేయాలి, సమాజానికి హెల్ప్ చేయాలి అనుకునే నేచర్ ఉన్న క్యారెక్టరు. ఇటేమో మోపిదేవి ఏమో ఈ సమాజం నుంచి మ్యాక్సిమం మనం ఎలా పిండుకోవాలి, మనం ఎలా సంపాదించుకోవాలి అని అక్రమాలకు దేనికైనా పాల్పడి ఏమైనా చేసి మ్యాక్సిమం మనం ఎలా డబ్బులు సంపాదించుకోవాలి అనేది ఒకటి. రెండోది అధికార దాహంతో ఉంటున్న ఒక వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్. అంటే ఒక మామూలుగా అయితే ఒక సీఎంకి ఎక్కువ పవర్స్ ఉంటాయి ఐఏఎస్ కంటే కూడా. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే సీఎంనైనా ఎదిరించగలడు అన్న ఒక యాంగిల్ని దీంట్లో బలంగా శంకర్ తీసుకున్నాడు. ఈ పాయింట్ ఇప్పుడు కనెక్ట్ చేసిన విధానం అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ కాంటెంపరీ సమాజంలో కూడా మనం చూస్తున్నాము. ఒక మామూలు చాలా మంది అధికారులు ఇవాళ ఎట్లాగా ఎదిరించగలుగుతున్నారో మనం చూస్తున్నాము. అంటే నిజాయితీతో ఉన్న అధికారులు గతంలో కూడా మనం చూసాము. శేషన్ లాంటి అధికారులు. దాని ఇన్స్పిరేషన్తో శంకర్ చాలా రియలిస్టిక్ గా ఇవాళ సమాజాన్ని కనెక్ట్ చేసే విధంగా ఈ సినిమా తీశాడని చెప్తున్నారు. అయితే దీనికి బజ్జి రావాల్సినంత రాలేదు, ఓల్డ్ గా ఉందని. తర్వాత శంకర్ పాత చింతకాయ పచ్చడి లాగా చేశాడని, తర్వాత తన సినిమాల్ని తనే కాపీ కొట్టాడని, ఒకే ఒక్కడు కావచ్చు అలాంటి సినిమాల్ని కాపీ కొట్టాడని. అదే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాలంతా కూడా గుర్తొస్తున్నాయని ఇటువంటి రివ్యూలు వచ్చాయి. బట్ ఇప్పుడు వస్తున్న రివ్యూలు చూస్తే వేరేగా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న రివ్యూలు ఏం చెప్తున్నాయంటే ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళ ట్రైనింగ్, కియారా అద్వానికి తనకు వచ్చే లవ్ ట్రాక్ ఇవన్నీ సరదాగా గడిచిపోతుంది. రామ్ చరణ్ ఒక బబ్లీగా క్యారెక్టర్ చేశాడు దీంట్లో. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ ఇంకొక 20 నిమిషాలు ఉండదన్న వరకు కూడా ఇలాగ వెళ్ళిపోతుంటది. సరదాగా కామెడీ, సరదా ట్రాక్స్ ఇవన్నీ కూడా. దాని తర్వాత ఇంక 20 నిమిషాలు ఇంటర్వెల్ ఉందనంగా స్టార్ట్ అవుతుంది విశ్వరూపం. సో రామ్ చరణ్ విశ్వరూపం మనం ఇంటర్వెల్కి ముందు చూడొచ్చు. ఇప్పటి వరకు రామ్ చరణ్కి ఎంత పర్ఫార్మెన్స్ రాలేదు. త్రిపుల్ ఆర్లో కానీ రంగస్థలంలో కానీ రామ్ చరణ్కి మంచి పెర్ఫార్మెన్స్ పేరు వచ్చింది. కాకపోతే ఇది వేరే లెవెల్లోకి వెళ్ళింది రామ్ చరణ్ విశ్వరూపం. అందుకనే సుకుమార్ కూడా ఆ స్థాయిలో చెప్పాల్సి వచ్చింది అని రివ్యూలు చెప్తున్న వాళ్ళు కూడా అక్కడ సినిమా చూస్తున్న వాళ్ళు యూఎస్ లేదంటున్నారంటే దీనికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు గ్యారంటీ ఇతని పెర్ఫార్మెన్స్ కి మాత్రం. అంటే మనకు ఆల్రెడీ అల్లు అర్జున్ పుష్ప 1లో వచ్చింది.
ఈసారి రామ్ చరణ్ కూడా తెలుగు నుంచి ఖచ్చితంగా నేషనల్ అవార్డు గ్యారంటీ అనేది చెప్తున్నారు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని. తర్వాత ఫస్ట్ హాఫ్ మాత్రం అంటే పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ సీన్లు కానీ లేకపోతే పెద్ద ట్విస్టులు కానీ ఆ ఇంటర్వెల్ ముందు వరకు అయితే ఏమి ఉండవు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు ఆ, మనం కళ్ళు తిప్పుకోని విధంగా రేసీగా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు, అలాగా కూర్చొని ఇలా చూడాల్సిందే, అట్లా అంత వేగంగా ఎత్తులు పై ఎత్తులు అలా వేగంగా వెళ్ళిపోతుంటది. అట్లాగే ఫ్లాష్ బ్యాక్ అప్పన్నగా రామ్ చరణ్ కూడా ఒక డిఫరెంట్ గా ఉంటది. చాలా చోట్ల ఇంద్రాలో మన చిరంజీవి గుర్తుకొస్తాడు, ఆ క్యారెక్టర్ లో గెటప్ కానీ రామ్ చరణ్ బిహేవియర్ కానీ ఇంద్రాలో చిరంజీవి గుర్తుకు తెచ్చే విధంగా కూడా ఉంటది అని చెప్తున్నారు. అంటే పెర్ఫార్మెన్స్ సైడ్ సీన్లు కాదు, సీన్లకి దానికి ఇంద్రాకి ఏం సంబంధం లేదు. సో అది కూడా ఆ ట్రాక్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఇవాళ సమాజాన్ని శంకర్ బలం ఏంటంటే తను తీసుకునే సామాజిక అంశాలని మనకి కనెక్ట్ చేస్తాడనమాట. ఇప్పటి కాంటెంపరీ సమకాలీన సమాజానికి కనెక్ట్ చేసే విధంగా శంకర్ ఎప్పుడు కూడా సినిమాలు తీస్తాడు. దీంట్లో కూడా ఆ అప్పన్న క్యారెక్టర్ కానీ ఆ థీమ్ కానీ ఇవాళ సమాజానికి కనెక్ట్ అయ్యే విధంగా, ఒక గ్రామంలో ప్రజలు ఎలాంటి రైతులు ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు, వాళ్ళ తరపున నిలబడి అభ్యుదయం పార్టీ అని రామ్ చరణ్ క్యారెక్టర్ అప్పన్న ఎలా పెడతాడు, దాన్ని కొంతమంది ఎలా అడ్డుకుంటారు, సొంత మనుషులు ఎలా మోసం చేస్తారు, ఇవన్నీ కూడా దాంట్లో చాలా బాగా వచ్చింది. అది చాలా టైట్ గా ఉందని చెప్తున్నారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. దాని తర్వాత మళ్ళీ రామ్ చరణ్ సూర్య క్యారెక్టర్లు వీళ్ళిద్దరి మధ్య టక్ ఆఫ్ వార్ కానీ ఎత్తులు పై ఎత్తులు కానీ ఇవన్నీ వండర్ఫుల్ గా వచ్చిందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ అయితే చాలా రేసింగ్ ఉందని, క్లైమాక్స్ కూడా ఒకటి బ్యూటిఫుల్ గా వచ్చిందని చెప్తున్నారు. మామూలుగా మనకు తెలుసు ఎప్పుడైనా సినిమా హిట్ కావాలంటే సెకండ్ హాఫ్ బాగుండాలి. జనరల్ గా ఫార్ములానే ఫస్ట్ హాఫ్ సరదాగా నడిచిపోతుంది, రొమాన్స్ కామెడీ అక్కడొకటి ఫైట్ ఇలా సాంగ్స్ ఇలా నడిచిపోతుంటది. సెకండ్ హాఫ్ ముందు అంటే ఇంటర్వెల్ ముందుగా రియల్ కథ స్టార్ట్ అవుతుంది, ఒక బ్యాంగ్ ఇచ్చి ఇంటర్వెల్ ఇస్తారు, దాని తర్వాత ఇంటర్వెల్ లోనే అసలు కథ ఉంటది. ఇది కూడా అలాంటి ఫార్మేట్ లోనే తీసుకున్నాడు శంకర్. ఫార్మేట్ పాతదైనా కూడా ఇంట్రెస్టింగ్ గా చెప్పాడని చెప్తున్నారు. ఓవరాల్ గా శంకర్ ఏంటంటే ఈ సినిమాని కొన్ని చోట్లయితే ఒక విజువల్ వండర్ లాగా తీశాడని కూడా చెప్తున్నారు. అంటే మనం స్క్రీన్ మీద ఇట్లాంటివి చూడగలమా అన్నట్టుగా కొన్ని సీన్లు అయితే వచ్చాయి. ముఖ్యంగా సాంగ్స్ మనకు ఆల్రెడీ దిల్ రాజు చెప్పాడు, 75 కోట్లు పెట్టి మేము సాంగ్స్ ఒక్కొక్క సాంగ్ యావరేజ్ లో 10 రోజులు తీసామని చెప్పాడు. అదంతా కూడా స్క్రీన్ మీద మాత్రం కనిపిస్తుంది. అంటే ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి ఇవ్వగలిగాడు శంకర్ అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా పెర్ఫార్మెన్సెస్, శంకర్ డైరెక్షన్ ఈ రెండు చాలా బాగున్నాయి. అట్లాగే సాయి మాధవ్ బుర్ర ఆయన డైలాగులు కూడా చాలా చోట్ల ఫెయిల్ అయ్యని చెప్తున్నారు. ట్రైలర్లో కావాలని వీళ్ళు ఎక్కువగా చూపించలేదు, ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు ఒక షాక్ గురవ్వాలి, ఒక ప్లజెంట్ సర్ప్రైజ్ గురవ్వాలని చెప్పి ట్రైలర్లు ఎక్కువ రివీల్ చేయలేదు. ఆ ఏనుగు 100 ముద్దలు తింటుంది, ఒక ముద్ద ఇస్తే 1,00,000 చేమలు బాగుపడతాయన్న అట్లాంటి డైలాగులు పెట్టారు తప్ప రియల్ డైలాగులు అంతా సినిమాలోనే మనం చూడాలి. చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి డైలాగ్. మళ్ళీ ఒకసారి సాయి మాధవ్ బుర్రా విజృంభించాడని చెప్తున్నారు. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కి వస్తే రామ్ చరణ్ తర్వాత దీంట్లో సూర్యకి చాలా మంచి పేరు వస్తుంది. సూర్య అసలు తెలుగులో ఒకప్పుడు ప్రకాష్ రాజ్ ఎలాగా విలన్ గా ఒక వెలుగు వెలిగాడు, ఇప్పుడు సూర్య ఈ సినిమా తర్వాత ఆ స్థాయి వెలుగు వెలుగుతాడు అని చెప్తున్నారు. సూర్య కూడా ఇప్పటి వరకు తను సినిమాలో చెయ్యని ఒక కొత్త క్యారెక్టర్ ని అద్భుతంగా చేశాడు దీంట్లో అని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా స్ట్రాంగ్ విలన్ ఉంటే మనకి హీరో కూడా ఎలివేట్ అవుతుంది. అలాగా దీంట్లో శంకర్ ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ ని తీసుకొచ్చాడు సూర్య ద్వారా అనేది చెప్తున్నారు. అట్లాగే అంజలి క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్నకి భారీగా చేస్తున్న అంజలి క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ అమ్మాయి కూడా చాలా మంచి పెర్ఫార్మ్ చేసింది అని చెప్తున్నారు. ఇంకా మిగిలిన క్యారెక్టర్లలో మనం చెప్పుకోవాల్సింది కియారా అద్వాని కూడా చాలా బాగా చేసిందని చెప్తున్నారు. అలాగే మనకి వెన్నెల కిషోరు, తర్వాత సునీల్, వీళ్ళు కూడా కామెడీని అవన్నీ తీసుకొచ్చి బాగా చేస్తున్నారు. అట్లాగే శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇటు టెక్నికల్ గా తమన్ కూడా బ్రహ్మాండంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా చేశాడు తమను.
పాటలు కూడా ఆల్రెడీ మనకి ఫస్ట్ లో అంత ఊపు అందుకోలేదు కానీ మెల్లమెల్లగా ఊపు అందుకున్నాయి. అన్ని కూడా 5 కోట్లు వ్యూస్ అలాగా వచ్చాయి ప్రతి పాటకు కూడా. స్క్రీన్ మీద మాత్రం అంటే వింటే మనకు గొప్పగా అనిపించకపోయినా స్క్రీన్ మీద విజువల్ వండర్ లాగా తీయడం, దానివల్ల సాంగ్స్ కూడా బాగా అప్పీలింగ్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకా సినిమాటోగ్రఫీ అయితే సినిమాటోగ్రఫీ అయితే న్యూజిలాండ్ లొకేషన్స్ కానీ, డెహ్రాడూన్ సీన్లు కానీ, ఇక్కడ తీసినవి కానీ ఇవన్నీ కూడా వండర్ఫుల్ గా ఉన్నాయి. సెట్లు కూడా అసలు మనం ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో చూడని సెట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఓవరాల్ గా ఇది పెద్ద హిట్ అయ్యే లక్షణం ఉంది. అంటే చాలా సినిమాలు సినిమాకు ముందు హైప్ రాకుండా రిలీజ్ తర్వాత అవి పెద్ద ఎత్తున హిట్ అవుతాయి కదా, ఆ కైండ్ ఆఫ్ ఇది వస్తుంది. హైప్ తక్కువ ఉన్నదే మంచిదైంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువతో వెళితే మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది అనేది ఓవరాల్ రివ్యూ అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.